బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అజరామర చరిత్రకు విరోచిత సంతకం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నేడు దీక్షా దివస్ పురస్కరించుకుని ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. రానే రాదు కానే కాదు అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలు పెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ది. పదవులే కాదు తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్ది. తెలంగాణ అజరామర చరిత్రకు విరోచిత సంతకం కేసీఆర్. ఇక 4 కోట్ల ప్రజల్లో మార్మోగే జై తెలంగాణ అనే రణ నినాదం కేసీఆర్. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప పాలకుల దయా దాక్షిణ్యాలతో కాదన్నది అక్షర సత్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ దీక్షా కాలం ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెల్లో పదిలంగా ఉన్నాయి. జై తెలంగాణ అని నినదిస్తున్నాయి. తెలంగాణ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తున్నాయి అని ట్వీట్లో పేర్కొన్నారు. జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తా అని చెప్పి కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. మీరు అరెస్ట్ చేయవచ్చు కానీ ఆమరణ నిరాహార దీక్షను ఆపలేరు, అడ్డుకోలేరు. ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షను ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ. భూమి కోసం మానేల కోసం నడిచింది నీ పాదం, మా నీతి కోసం మా కుటి కోసం సాగింది నీ వాదం. గాయాలతో గమ్యాలని ముద్దాడిన యుద్ధమా, విజోలతో ఫినికులా నింగిగసిన శబ్దమా. ఒక రక్త మాంసపు పలుచ దేహ